For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మనకి ఫేస్ ఫీచర్స్, హైట్, కలర్, ఫిజిక్ ఇవన్నీ మనకి పేరెంట్స్ నుంచి, ఫ్యామిలీ నుంచి వస్తుంది. అయితే ఇది చూస్ చేసుకునే ఛాన్స్ అయితే మనకు లేదు. కానీ స్కిన్ని మాత్రం హెల్దీగా, గ్లోయింగ్గా, క్లియర్ స్కిన్గా ఉంచుకునే ఛాన్స్ అయితే మన చేతిలోనే ఉంది. చాలామందికి ఉండే స్కిన్ ఇష్యూస్కి సంబంధించిన అనేక సొల్యూషన్స్ గురించి ఈరోజు మనతో మాట్లాడటానుకున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లలిత గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి, చాలా బాగుంది. ఓకే మ్యామ్, చాలా మందికి డార్క్నెస్, పిగ్మెంటేషన్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఫోర్ హెడ్, డార్క్ సర్కిల్స్, ఫేస్ ఎక్కడైనా సరే. సో ఈ పిగ్మెంటేషన్కి ఇంట్లో చేసుకునే రెమెడీస్ ఏమైనా చెప్తారా మాకోసం? మనకు వచ్చి డార్క్నెస్, పిగ్మెంటేషన్ ఈ కళ్ళ చుట్టూ, ఫోర్ హెడ్లో ఎక్కువ కనిపిస్తుంది అండ్ నెక్లో ఎక్కువ ఉంటుంది కూడా. నెక్ పార్ట్ చాలా మందికి చూసామంటే నెక్ పార్ట్ అయితే చాలా చాలా డార్క్ అయిపోయి ఉంటుంది. దెర్ ఆర్ టూ రీజన్స్ దీనికి. ఒక్క రీజన్ ఫస్ట్ వచ్చి ఏంటంటే మనం ఎక్కువ సన్లో ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఎస్పీఎఫ్ యూస్ చేయకపోవడం వల్ల, లేకపోతే మన స్కిన్కి తగ్గట్టు ఎస్పీఎఫ్ అనేది 30 కానీ 50 కానీ 70 కానీ ఈ 3 టైప్స్లో వస్తుంది మనకి. అంటే ఎస్పీఎఫ్ 30 వస్తుంది, 50 వస్తుంది, 70 వస్తుంది. ఎస్పీఎఫ్ 30 అనేది మనకి 4 hours 5 hours అనేది ఉంటుంది. కొందరికి వచ్చి స్కిన్ చాలా థిన్గా ఉంటే వాళ్ళకి 10 hours బయట ఉన్నా కూడా ఎస్పీఎఫ్ 30 బాగానే పనిచేస్తుంది, సరిపోతుంది. కొందరికి 50 కావాలి, చాలాసేపు 10 hours ఉంటే వాళ్ళకి 3-4 hoursలోనే వాళ్ళకి ఎక్కువ మాయిశ్చర్ అనేది పీల్చేస్తుంది. సో వాళ్ళకి డ్రై తొందరగా అయిపోతుంది, అందుకని ట్రీట్మెంట్ తొందరగా స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. అలాంటి వాళ్ళకి వచ్చి 10 కావాలి. 10 అనేది ఎస్పీఎఫ్. సో ఎస్పీఎఫ్ పెట్టకపోవడము, మనం అన్నట్టు యూవీ రేస్లో ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం కావచ్చు. చాలామంది టీచర్స్కి ప్రాబ్లం ఉంటుంది నెక్లో, లేదు బ్యాక్లో, లేడీస్లో ఫోర్ హెడ్స్లో, ఇలాంటి ప్లేసెస్లో ఇలా డార్క్ పిగ్మెంటేషన్ లాగా అయిపోయి ఉంటుంది. సో ఇది ఒక రీజన్. అయితే ఇంకొకటి రీజన్ ఏంటంటే బాడీలో ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి ఎప్పుడైతే జమ అయిపోతూ ఉంటుంది, ఆ ఇన్సులిన్ ఇలా బయటపడడం కూడా ఇదే డార్క్నెస్లోనే. ఇన్సులిన్ వాళ్ళకి అంటే దట్ మే బి ద బేస్ ఆఫ్ డయాబెటిక్. సో ఇన్సులిన్ ఎప్పుడైతే బాడీలో బయట పడుతుందో వాళ్ళకి కూడా ఇలాంటి పిగ్మెంటేషన్ లాగా కనిపిస్తుంది. బట్ అది వచ్చి ఇన్సులిన్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కదా, సో అది సెక్రికేట్ అవుతూ ఉంటుంది అక్కడక్కడ. సో చాలామందికి ఫేస్లో, నెక్లో, ఇలాంటి ప్లేసెస్లో బయటపడుతుంది. ఓకేనా? సో అలాంటివి చెప్పండి. అండ్ చాలామందికి డార్క్ సర్కిల్స్, చాలామందిని బాధపడే సమస్య ఇది. అండ్ డార్క్ సర్కిల్స్ అండ్ అండర్ ఐ పిగ్మెంటేషన్ రెండు డిఫరెంటా లేదా రెండు ఒకటేనా? డార్క్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ మీరు అడిగినట్టు ఇప్పుడు కళ్ళ చుట్టూ కూడా ఉంటుంది. ల్యాక్ ఆఫ్ స్లీప్ ద్వారా వస్తుంది డార్క్ సర్కిల్స్. సో అండర్ ఐ పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్ ఒకటేనా కాదా అనేది డౌట్. మీరు అన్నట్టు ఇప్పుడు స్లీప్లెస్ వల్ల వచ్చినది అయితే కళ్ళ చుట్టూ కూడా ఉంటుంది డార్క్నెస్. ఓకేనా? వాళ్ళు ఒక 2 days స్లీప్ మంచిగా చేసినా తగ్గిపోతుంది. కొందరికి వచ్చి బికాస్ ఆఫ్ ఏమంటారు స్టడీ, లేదు వాళ్ళకి ఐలో ఏమంటారు సైట్ ప్రాబ్లం ఉంటే కూడా కొందరికి కింద పిగ్మెంటేషన్ లాగా వస్తుంది. ఐ ప్రాబ్లం ఉంటే కూడా పిగ్మెంటేషన్ వస్తుంది, ఐ పఫ్నెస్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో అలాంటి వాళ్ళకి వచ్చి స్లీప్ మంచిగా అండ్ క్యారెట్ ఇంటేక్ బాగా, క్యారెట్ తీసుకోవాలి, కీరా తీసుకోవాలి. సో ఇలాంటివి తీసుకోవడాన్ని వల్ల అలాంటి పఫ్నెస్ కానీ లేదా తర్వాత డార్క్నెస్ కానీ, కీరా ఎవ్రీ డే కూడా కావాలంటే 15 minutes 5 minutes టైం దొరికినా కూడా 2 slices కళ్ళ మీద పెట్టుకోవచ్చు. దట్ ఆల్సో ఇంప్రూవ్స్ అనమాట. పఫ్నెస్ ఉన్నా, మీరు అన్నట్టు డార్క్ సర్కిల్ ఉన్నా, లేదు స్లీప్లెస్ వల్ల కూడా అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా అన్నిటికీ పనిచేస్తుంది కీరా అయితే. సో మనం పిగ్మెంటేషన్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఎక్కువ కీరా ఇంటేక్ చేయాలి వాళ్ళకి కూడా. ఎవరికైతే బాగా యూవీ రేస్ వల్ల అలా వచ్చింది వాళ్ళు కీరా బాగా తీసుకోవాలి. కీరా వాటర్ చేసుకొని మిక్సీలో వేసి కూడా సాల్ట్ కొంచెం, పెప్పర్ కొంచెం వేసుకొని అలా కూడా తీసుకోవచ్చు. లేదు దానికంటే మనం ఇంతకు ముందు చెప్పాము చూడండి, చందనం ఫేస్ ప్యాక్, రోజ్ వాటర్, డైలీ మనం స్నానం చేసే నీళ్ళల్లో కూడా ఇంత రోజ్ వాటర్ వేసేసుకొని ఒక క్యాప్ అంత రోజ్ వాటర్ వేసి కూడా స్నానం చేయవచ్చు. అది కూడా బాగా పిగ్మెంటేషన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది అండ్ క్లియర్ చేస్తుంది స్కిన్.
చాలా బాగా అనిపిస్తుంది. నాకు అంత టైం లేదు, నాకు గుర్తుండట్లేదు స్నానం చేసినప్పుడు అనుకుంటే రాత్రి పడుకోవడానికి ముందు కూడా ఇంత రోజ్ వాటర్, కాటన్ బాల్స్ మనకు వస్తాయి. కాటన్ బాల్స్ కంటే కూడా కాటన్ ప్యాడ్స్ చెప్తాను నేను. అది వచ్చి స్టిక్ అవ్వదు, కాటన్ లాగా మనకి స్టిక్ అవ్వదు స్కిన్లో. సో దాని మీద కొంచెం రోజ్ వాటర్ వేసేసుకొని దాన్ని కూడా వైప్ చేయడం వల్ల బాగా స్కిన్ అనేది గ్లో వస్తుంది, పిగ్మెంటేషన్ అనేది తగ్గుతుంది బాగా. సో ఇట్లా మనం కాటన్ ప్యాడ్స్తో రోజ్ వాటర్ ఆర్ బకెట్లో రోజ్ వాటర్ వేసుకొని స్నానం చేయడం, అండ్ ఇంకా చందనం ప్యాక్ ఇలాంటివన్నీ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.